మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ మాకొద్దంటూ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కంపెనీ మాకొద్దని, కంపెనీ నిర్మిస్తే మా పంటలు నాశనం అవుతాయని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ, గతంలో ఉన్న ఫార్మా కంపెనీ నుండి వెలువడే కాలుష్యంతో గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ ఫార్మా కంపెనీ నిర్మాణం చేపడితే కాలుష్య జలాలన్నీ కూడా పక్కనే ఉన్న చెరువులకు పోవడం జరుగుతుందని, దీంతో చెరువులో నీళ్లు త్రాగడానికి వచ్చే పశువులకు రోగాలు రావడం జరుగుతుందని, పంట పొలాలు కూడా నాశనం అవుతాయని అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమను నిలిపివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణ, కృపావతి యాదగిరి, ప్రభాకర్, మనోజ్ కుమార్, అరుణ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్సీల జాగు తొవ్వ లెక్క వాడుకున్నారు. అదేదో మాకు తెలియక ఏందంటే గాడి గీడికి ఉందని మేము అనుకుని గాడుకుందాం ఇంత రోడ్డు పోసిరు. రోడ్డు పోస్తే ఏమైందంటే మా ఊరోళ్ళు యజమానులు ఎవరు తీసుకున్నారో డబ్బులు తీసుకొని మాకు ఇంతవరకు కూడా రూపాయి చెల్లనియలేదు. ఇక్కడ నుంచి ఈ గేటు నుంచి అక్కడ దాకా మా జాగానేది, మా జాగా నుంచి వాడుకుంటున్నారు మొత్తంలో. కానీ నారాయణరావు ఇక్కడికి వస్తే ఎప్పుడు కూడా కలుస్తలేడు. నిన్న అతనికి వచ్చి చెప్పిపోయిన ఇక్కడ నుంచి నేను రేపు దసరా వెళ్ళాక ఇక్కడ గెటర్ కల్వ తీసేస్తా, ఎవరు అబ్జెక్షన్ చేసినా సరే అని చెప్పిన సార్. నేను మిర్జాపల్లి గ్రామ శివారులో వినూత్న ఫార్మా కంపెనీ అనేది మరి ఇక్కడ కట్టడం జరుగుతుంది. దానికి బేస్ వేసిరు, పిల్లర్లు వేసిరు అన్న అవుతుంది అని వర్క్ స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, మరి ఈ పర్మిషన్ గురించి డబ్బు తీసుకున్నారో మరి మా గ్రామస్తులకు సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో కుమ్మక్కై ఈ ఫార్మా కంపెనీని ఇక్కడ నెలకొల్పడం అనేది మరి మా గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలోనే ఒక ఫార్మా కంపెనీ ఇచ్చి ఉన్న భూములు కానీ అగ్రికల్చర్ కాకుండా పోయింది అది మొత్తం ల్యాండ్. మరి ఇక్కడ మళ్ళా ఒక కొత్త కెమికల్ కంపెనీ ఏదైతే వినూత్న ఫార్మా కంపెనీ అనేది ఇక్కడ నెలకొల్పి మరి ఇక్కడ కొంతమంది వాళ్ళతో యజమాన్యంతో కుమ్మక్కై అక్రమంగా పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఇది కట్టడం జరిగింది. ఇది ఏదైతే వినూత్న ఫార్మా కంపెనీ ఉందో ఇది 100% మా విలేజ్ పరంగా మా విలేజ్కు దెబ్బ వస్తుంది. కాబట్టి ఈ కంపెనీని మాకు వద్దనేది మేము బాహటంగానే మరి ప్రకటిస్తున్నాము. ఈ కంపెనీ అతి త్వరలోనే ఈ కంపెనీపై కలెక్టర్ కానీ పీసీబీ బోర్డుకు కానీ మరి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాము. ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామంలో ఉండదు, నెలకొల్పొద్దు అనేది మా సూచన.